నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక అమరావతి అభివృద్ధి పనులు పునఃప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. ఇక దానికి సంబంధించి ఇటు కేంద్రం సహకారం, అటు ప్రపంచ బ్యాంకు సహకారం కూడా అందుతూ ఉండడంతో పనులు కూడా చకచక పూర్తవుతున్నాయి. ఇక సిఆర్డీఏ 44వ సమావేశంలో కూడా అమరావతి కోసం తాజాగా 2723 కోట్లు కేటాయించింది. మరి అమరావతి గురించి ఇన్ని గుడ్ న్యూస్లు వింటుంటే మరోపక్క దీనిపై వైసీపీ విష ప్రచారం చేస్తుంది. దాదాపు 60,000 కోట్ల వరకు అమరావతి అభివృద్ధికి కేటాయించడం ఏంటి, ఇటు ఉత్తరాంధ్ర రాయలసీమను వదిలేస్తున్నారు, అభివృద్ధి జరగట్లేదు, దానివల్ల అమరావతి వల్ల ఏ ప్రాంతానికి అభివృద్ధి ఉండదు అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వైసీపీ మళ్ళీ అమరావతిపై విష ప్రచారం స్టార్ట్ చేసింది. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది సార్. దీనివల్ల ఏమన్నా ప్రాంతీయ అసమానతలు వచ్చే అవకాశం ఉంటుందంటారా? సో ఏం చెప్తారు దీని గురించి? ఇక్కడ ఇద్దరు చాలా పేరు మోసిన మేధావులు ఇద్దరు వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. అమరావతిలో మొత్తం అంత డబ్బులు తీసుకొచ్చి అమరావతిలోనే పెడితే ఎట్లా అని వాళ్ళు ఏదో పేపర్కి ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ పేపర్ కటింగులు తీసి భారీ ఎత్తున వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బహుశా ఆ ఇద్దరు మేధావులతోటి ఇట్లా పరోక్షంగా ఇంటర్వ్యూలు ప్లాన్ చేసింది కూడా బహుశా వైసీపీ పెద్దలు ఏమో మనకు తెలియదు. దాన్ని ప్రచారం చేసిన తీరు చూస్తుంటే మాత్రం వైసీపీనే వాళ్ళతోటి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసింది అని మనం అనుకోక తప్పదు. ఇక్కడ వాళ్ళు అంత మేధావులు అయ్యుండి వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది ఒక పాయింట్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ మేధావులు ఇద్దరూ కూడా అంతకు ముందర కూడా ఇవే విషయాలు చెప్పారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఇదే విషయం చెప్పారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టకూడదు, పెట్టడానికి వీల్లేదు, ప్రాంతీయ అసమానతలు వచ్చేస్తాయి అనే వాదననే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదే వాదనని వినిపిస్తున్నారు. ప్రజలందరూ ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక ఆయన వైజాగ్కి సంబంధించిన ఒక ఆయన అన్నమాట ఈ వాదన తేవటంలో సిద్ధహస్తుడు. అతను ప్రతిసారి ఇదే చెప్తాడు, అమరావతిలో డబ్బులు పెడుతున్నారని. అతనికి అర్థం కాని విషయం ఏంటంటే అతను పెద్ద మేధావి అయితే కావచ్చు, లేదు అతను ఏదన్నా ఒక రాజకీయ ఒక భావనతోటి ఇంటెన్షన్ తోటి ఏదన్నా చేస్తే చేయొచ్చు. కానీ ఇక్కడ వాస్తవం ఆలోచిస్తే ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఉండాలి, ఆ రాజధాని ఫ్యూచర్ సిటీగా ఉండాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఆ వైజాగ్కి సంబంధించిన వ్యక్తి అట్లా ఎట్లా చెప్తాడో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు ఒక సిటీని జగన్మోహన్ రెడ్డి చెప్పే పాయింట్ ఏంటి, ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పాడు, ఉన్నాడు. అది కూడా చేయలేదు, పెట్టలేదు, అది వేరే విషయం. దీనికైతే ఎక్కువ అవసరం ఉండదు అంటాడు. అని చెప్పి నీకు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని కాన్సెప్ట్ ఈ మేధావికి కూడా అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే విశాఖపట్నం కూడా మేధావులారా వినండి, విశాఖపట్నం కూడా రీబిల్ట్ సిటీనే. హుద్హుద్ తుఫాను రాకముందు విశాఖపట్నం వేరు, హుద్హుద్ తుఫాను వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేసిన విశాఖపట్నం వేరు. ఈరోజు మీకు విశాఖపట్నం ఒక అందమైన నగరంలాగా కనపడుతున్నది అంటే హుద్హుద్ తుఫాను వచ్చిన తర్వాత ఆ సిటీని పునర్నిర్మాణం చేశారు. ఆ రోజున ఎంత ఖర్చు పెట్టారు విశాఖపట్నానికి? హుద్హుద్ విలయ తాండవం తర్వాత విశాఖపట్నాన్ని రీబిల్ట్ చేయటానికి ఎంత ఖర్చు పెట్టారు? ఆ రోజున రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళు అడిగారా విశాఖపట్నానికి అంత ఎందుకు ఖర్చు పెడుతున్నారని? ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయటం అనేది ఇట్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఎవ్రీ స్టేట్. ఈరోజు ఉదాహరణగా మీకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? నేను హైదరాబాద్కి ప్యారలల్గా ఒక ఫ్యూచర్ సిటీ కడతానని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఇది ఆలోచించండి. ఊరికే మనకేదో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు బాధ్యతారహితంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతానని ఎందుకు చెప్తున్నాడు?
హైదరాబాద్ సిటీ మొత్తం కిక్కిరిసిపోయింది. హైదరాబాదు, సికింద్రాబాదు, చంద్రబాబు నాయుడు కట్టిన సైబరాబాదు. ఈరోజు సైబరాబాదు కూడా కిక్కిరిసిపోయింది. వీటికి ప్యారలల్గా ఇంకొక సిటీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చేస్తాను అని చెప్పాడు. చేస్తాడా లేదా తర్వాత సంగతి. ఒక ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేసిన రేవంత్ రెడ్డి దాని మీద ఖర్చు పెట్టాలా వద్దా? నువ్వు అక్కడ ఖర్చు పెడుతున్నావు, మా జిల్లా ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి కరీంనగర్ వాళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు ఆందోళన చేస్తే ఎట్లా ఉంటుంది? చేస్తారా? అసలు చెయ్యరు. ఈ రోజున సైబరాబాద్ కొత్తగా డెవలప్ అయితే దాని ఫలాలు మొత్తం తెలంగాణ మొత్తం వచ్చినాయి. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ రీజియన్ మొత్తం కూడా దాన్ని డెవలప్ చేయాలి. ఎట్లా డెవలప్ చేయాలి? దానికి భూసేకరణ చేసినట్టయితే, అక్కడ రైతుల భూములు ప్రభుత్వం కొన్నట్టయితే అసలు సాధ్యమయ్యేది కాదు. ఆ భూములు సేకరించడం సాధ్యమయ్యే పని కాదు. అందుకనే చంద్రబాబు నాయుడు భూ సమీకరణ పాలసీని అక్కడ తీసుకొచ్చాడు. రైతుల్ని భాగస్వాముల్ని చేశాడు. ఆ రైతులకి ఇంత షేర్ ల్యాండ్ మీకు ఇస్తాను, ఈ షేరు నేను తీసుకుంటాను, నేనంటే గవర్నమెంట్. ఇది ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్లో వర్కౌట్ చేద్దాము. మీ ఆస్తుల విలువ ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఎకరం ₹1,00,000 ఉందనుకో, నీకు 100 గజాలు ఇచ్చాను అనుకో, ఈ 100 గజాల విలువే ₹1,00,00,000 చేస్తాను నేను, నన్ను నమ్మండి అని చెప్పి భూ సమీకరణ చేశాడు. భూ సమీకరణ చేసిన తర్వాత అంటే భూ సమీకరణకి ప్రభుత్వానికి 1 పైసా ఖర్చు కాలేదు. అంటే 1 పైసా పెట్టుబడి లేకుండా 33,000 ఎకరాలు సమకూరింది. ఈ మేధావులు కానీ, ఈ వీళ్ళని వెనకుండి ఆడిస్తున్న జగన్మోహన్ రెడ్డి కానీ 1 ఎకరం భూమి సమీకరించగలరా? రైతుల్ని కన్విన్స్ చేసి పక్కడబంది చట్టం తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి భూ సమీకరణ చేస్తే ఆ చట్టాన్ని నాశనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి శత విధాల ప్రయత్నం చేసినా అతని వల్లగాల. అంత పక్కడబంది చట్టం అది. అంత పక్కడబంది చట్టాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే అప్పుడే మొదలుపెట్టాడు. ఈ రైతులు ఇచ్చిన భూముల్ని వాటిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని పరిశ్రమలు, కొన్ని వాటిని సెక్టార్లుగా డివైడ్ చేసి, జోన్గా డివైడ్ చేసి, ఈ జోన్లో ఇది వస్తుంది, ఈ జోన్లో ఇది వస్తుంది, ఈ జోన్లో ఇది వస్తుంది అని చెప్పి, ఈ జోన్లో మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు ఉండేది ఒక జోన్లోనే. మొత్తం 33,000 ఎకరాల్లో గవర్నమెంట్ ఆఫీసులు ఉండవు. ఈ మేధావులకి అది తెలీదు. ఒక్క చోటే గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. ఇప్పుడు ఖర్చు పెడుతున్న డబ్బులు కూడా ప్రభుత్వ భవనాలు కట్టడానికే. కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తుంది. ఎందుకు ఇస్తున్నది? రైల్ కనెక్టివిటీ కోసము, రోడ్డు కనెక్టివిటీ కోసము, ఎయిర్ కనెక్టివిటీ కోసము, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటానికి. అక్కడ మొత్తం వచ్చిన తర్వాత కమర్షియల్ ఏరియాలు అవి రావటానికి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో మిగిలిన రాజధాని అంతా నిర్మాణం జరుగుతుంది. ఈ మేధావులు, తక్కువ మేధావులు, బుర్రలో గుజ్జులేని ఈ మేధావులు, ఎక్కడో బుర్ర ఎక్కడో మోకాళ్ళల్లో ఉన్న ఈ మేధావులు ఈ 33,000 ఎకరాలు ప్రభుత్వ డబ్బులతో డెవలప్ చేస్తారనుకుంటున్నారు. అది కాదు అక్కడ చేస్తున్నది. ఒక్క చోట డెవలప్ చేస్తే దాని ఎఫెక్టు మొత్తం స్ప్రెడ్ అవుతుంది, రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ పెట్టాడు. ఓర్వకల్లు ఎక్కడుంది? అమరావతి దగ్గర ఉందా? అమరావతిలో ఉందా? కర్నూలు జిల్లాలో ఉంది. అసలు అందాక ఇంత అమరావతికి కట్టేది ఒక రాజధాని మాత్రమే. ఇటు విశాఖకు కావచ్చు, అటు రాయలసీమకు కావచ్చు, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. వచ్చేవన్నీ అక్కడే అదే ప్రాంతంలో కదా. నేను అదే చెబుతున్నది. ఓర్వకల్లుని స్మార్ట్ సిటీ కింద తీసుకున్నారు. అన్ని డబ్బులన్నీ తీసుకెళ్ళి ఓర్వకల్లులో పెడుతున్నారంటే డెవలప్ చేయాలి కదా. ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఓర్వకల్లు ఫ్యూచర్ సిటీ, దాన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు.
దాన్ని డెవలప్ చేస్తారు. నువ్వు అట్లా అన్నీ తీసుకెళ్ళి ఓరొకర్లు ఎట్ట పెడతారా అని అడిగితే అంతకన్నా ఫూల్ ఎవడన్నా ఉంటాడా? ఇది మనం గమనించాల్సిన విషయం. విశాఖపట్నం నాలెడ్జి హబ్గా మారింది, ఆల్రెడీ చేస్తున్నారు. అక్కడ సాఫ్ట్వేర్ వచ్చేస్తున్నది, టూరిజం పెరిగిపోతున్నది. అదొక యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ అక్కడ పెరుగుతున్నది. అక్కడే తీసుకెళ్ళి నేను కూడా సెక్రటేరియట్ పెడతాను, నేను కూడా అదే రోడ్ల మీద తిరుగుతాను అంటే ఉన్న రోడ్లను పోనీ ఆ రోడ్లను డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడే కదా. అంటే నేను చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేశాడని నేను చెప్పాను, అంత నేను ఐఎమ్ నాట్ సచ్ ఎ ఫూల్. కానీ హుద్హుద్ తుఫాన్ తర్వాత విశాఖపట్నాన్ని రీబిల్డ్ చేసింది చంద్రబాబు నాయుడు హయాంలోనే కదా. నువ్వు అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అమరావతిలో కూడా పెడతాను అని ఆయన చెబుతుంటే దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంటే నీ కడుపులో నొప్పేందుకు? నీకేంటి, నీ బాధ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? డబ్బులు తీసుకెళ్ళి పెడుతున్నా ఏదవ మాటలు మాట్లాడమాకండి. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ సామాజిక నేపథ్యం మొత్తం అర్థం చేసుకొని మాట్లాడండి. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధాని ఉంది, ఆ తర్వాత తీసుకొచ్చి హైదరాబాదులో కలిపారు. ఆ తర్వాత హైదరాబాదు విడిపోయింది, తెలంగాణ విడిపోయింది. అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ భూభాగం రాజధాని లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నది. ఆ సెంటిమెంట్ని ఫిక్స్ చేయటానికి అమరావతి ఒక టూల్. అమరావతి అనేది ఆ ప్రాంతాన్ని మనం పర్మనెంట్గా రాజధానిగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజధానిగా అమరావతిని డెవలప్ చేసుకుంటే మనకు అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అది 50 సంవత్సరాలు 100 సంవత్సరాలకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మీకు ఏమర్థమవుతుందా? రోడ్లు వేస్తే రోడ్లు దవ్వి రోడ్లలో కంకర అమ్ముకున్న దౌర్భాగ్య పరిస్థితి మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. రోడ్డు తవ్వి కంకర అమ్ముకుంటే ఈ మేధావులు ఎక్కడికి పోయారు? అదేం దరిద్రమయ్యా, రోడ్లు తవ్వి కంకర అమ్ముకోవటం ఏంటా అని అడిగేవా నువ్వు? ఈ రోజున వచ్చి అమరావతిలో డబ్బులు పంపు చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు తలెత్తుతుంది. నీ తల కరెక్ట్గా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. నీకు తలకాయ లేదు. అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అమరావతి అనేది. ఒక్క పైసా ఖర్చు లేకుండా రైతులందరూ నిస్వార్థంగా ఆలోచించి, ఈ మేధావులు ఉన్నారు కదా, ఈ మేధావి ఆడికున్న 1 ఎకరం భూమిని గవర్నమెంట్కి ఇస్తాడా? రైతులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను. నువ్వు చేసేదేంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ప్రజాసేవ చేస్తున్నాడా? సరస్వతి భూములు ప్రజాసేవ కోసం పెట్టాడా? సాండూర్ పవర్ని ప్రజల కోసం పెట్టాడా? సాక్షి పేపర్ని ఫ్రీగా ఇస్తున్నాడా? ప్రజల కోసం పెట్టాడా? ఎన్ని కంపెనీలు చెప్పమంటావు? జగన్మోహన్ రెడ్డి కంపెనీలు వ్యాపారం చేసేవి భారతీయ సిమెంట్ దగ్గర నుంచి అన్నీ ప్రజాసేవ కోసం పెట్టినవా? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి నీకు ధైర్యం సరిపోదు, వణుకుతావు. చంద్రబాబు మంచోడు కాబట్టి ప్రతి వాడు వచ్చి విమర్శిస్తాడు. ఇక్కడ అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్. తానంతట అది పెరుగుతుంది. దానికి డబ్బులు పంపు చేయక్కర్లేదు, ఖర్చు పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఇస్తున్నదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఆ డబ్బులు ఎక్కడైనా ఇవ్వాలి. రకరకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటే, మొత్తం ఎక్స్పాండ్ అవుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రతి నూక్ అండ్ కార్నర్ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటే అది కనపడదా? మళ్ళీ విష ప్రచారం మొదలుపెట్టావు. మేధావులు ఎవరైతే ఉన్నాడో ఆ విశాఖపట్నం చెందిన మేధావి తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో జగన్మోహన్ రెడ్డికి చెస్ గేమ్లో పావుల్లాగా ఉపయోగపడితే మీ మేధావితనం ఎందుకు? ఆలోచించండి. అసలు అమరావతి ప్రాజెక్ట్ ఏంటి ఆలోచించండి. దాని గురించి ఒక్కసారి స్టడీ చేయండి. నువ్వు పెడుతున్న పెట్టుబడి ఎంత, అక్కడ భూములు ఎట్లా ప్రజలకు ఉపయోగపడతాయి. రిజర్వ్ బ్యాంకు వాళ్ళు భూమి కొనుక్కున్నారు, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు తెలుసా? ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాల, రిజర్వ్ బ్యాంకుకే అమ్మారు. నువ్వు వచ్చి ఇక్కడ కొనుక్కొని రిజర్వ్ బ్యాంకు పెట్టు అని. వాళ్ళు పెట్టడానికి వస్తే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడిపోయి రిజర్వ్ బ్యాంక్ రాలే.
ఆ దౌర్భాగ్యాన్ని ప్రశ్నించండి మేధావులారా, ఆ దౌర్భాగ్యాన్ని ప్రశ్నించండి. ఎన్ని ఇంటర్నేషనల్ విద్యా సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఎన్ని ఆగిపోయినాయో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని అడగండి. మీకు ధైర్యం ఉంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. అంతేగాని వచ్చి ఇప్పుడు జరుగుతున్న ఇందులో ఈ మొత్తం అమరావతి ప్రాజెక్టు డెవలప్మెంట్ని చెడగొట్టమాకండి. మీకు తెలియకపోతే ఈ వీడియో చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.